హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేను 5:30కి లెగిసి ఈ పాటికే హాఫ్ ఆఫ్ ది వంట నేను ఆల్రెడీ చేస్తాను. ఈరోజు వెజిటబుల్ పులావ్, ఇడ్లీ అండ్ చాకో పై అలాగ ఇస్తున్నానమాట. ఆల్రెడీ పులావ్ స్టార్ట్ అయింది. ఇటు పక్క వచ్చేసి ఇడ్లీ కుక్కర్లోని ఇడ్లీ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. మా ఇంట్లో ఇద్దరు రాక్షసులు ఉన్నారా, ఆ ఇద్దరికి ఒకటి నచ్చదనమాట. ఎప్పుడు చూసిన ఇద్దరికి వేరువేరుగా కావాలనుకుంటాడు. కుషాల్ వాజ్ లైక్ అన్నం పప్పు కూర ఇవ్వు మమ్మీ అంటాడు. సాహిల్ ఏమో అన్నం పప్పు కూర వద్దు నాకు, పులావు, ఫ్రైడ్ రైస్, టమాటో రైస్ ఇలాగ ఏదైనా ఇవ్వంటాడు. అండ్ వీళ్ళకి 2 బాక్సులు ఇవ్వాలన్నమాట, ఫర్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఫర్ లంచ్. అండ్ వాళ్ళ స్కూల్లో రూల్ ఏంటి అంటే లంచ్ టైంలో రైస్ ఐటెం కంపల్సరీ అని చెప్పి. సో ఇడ్లీలో మంచిగా నెయ్యి వేసి ఇడ్లీలు పెట్టాను. ఈ రిమోట్స్లోని బ్యాటరీలు ఖతం అయిపోయి కానీ అది ఎంత ఇరిటేట్ చేస్తుందంటే నాకు ఆ రిమోట్లు నొక్కి 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 వేలు నొప్పి వచ్చేస్తుంది. ఇంతకు ముందు మా చిన్నప్పుడేం కాదు కానీ మొన్నటి వరకు కూడా ఒక రిమోట్లోని బ్యాటరీ వేసామంటే ఒక 1 year వచ్చేది. ఇప్పుడేంటో మరి 2 monthsకే బ్యాటరీలు ఖతం అయిపోతున్నాయి. ఇట్స్ జస్ట్ మై ఫీలింగ్గా మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మొత్తం 4 బ్యాటరీస్ చేయించేస్తున్నాను అనమాట. బ్యాటరీ కవర్ ఎలా తీయాలో మీకు తెలుసా? ఇలా తీయాలి. అసలు చాలామంది బ్యాటరీ కవర్ తీయడానికి చాలా కష్టపడుతుంటాడు. మీద ఒక ప్లాస్టిక్ లేయర్ ఉంటుంది, దాన్ని మీరు పుల్ చేయాలి. పుల్ చేసిన తర్వాత ఆ లోపల పల్చని పేపర్ ఉంటుంది, దాన్ని ఇలాగా క్యాప్సూల్స్ మనం టాబ్లెట్స్ తీస్తాం కదా అలా చేసేయచ్చు. దాని తర్వాత ఇలా పెట్టేసుకోవచ్చు. ఇట్స్ హ్యాక్. ఈ హ్యాక్ చాలామందికి తెలియక దాన్ని కత్తిరితోని దీంతోని పొడిసి తీస్తారు. నేను ఇది మా ఇంట్లోని చాలామంది ఉన్నప్పుడు కత్తిరితే అన్నప్పుడు నేను ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు కాదు, లాంగ్ బ్యాక్ అనమాట. అప్పుడు అందరూ షాక్ అయిపోయారు. లైక్ జుగాడు పనులు చేయడంలో ఇన్స్టెంట్గా ఇలాగ చిన్న పనులు చేయడంలో నేను చాలా మంచి అనమాట. అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. శిరీషకి రాదంటే ఇంకెవరికి రాదు అనుకుంటూ ఉంటారు అనమాట. మంచిగా నెయ్యి వేసి ఇడ్లీ పెట్టాను, అందుకోసం మంచిగా ఘీ అంతా ఉందన్నమాట. నేను ఎప్పుడు కత్తిరితో ఇడ్లీలు కట్ చేస్తాను. నేను లాస్ట్ టైం కత్తిరితో కట్ చేసినప్పుడు అందరు నవ్వారు. చాకుతో కట్ చేయడానికి అది వేడిగా ఉంటుంది కదా, మన చేయి కాలిపోతుంటుంది. కత్తిర ఈజ్ వెరీ ఈజీ. దీని తర్వాత నేను ఇడ్లీ కారం ఉంటుంది కదా, కొద్దిగా నెయ్యి యాడ్ చేసి మంచిగా ఇడ్లీ కారం యాడ్ చేసి ఇస్తాను. సో దట్ దే క్యాన్ హ్యావ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అనమాట. అండ్ దాంతోపాటుగా ఈరోజు నేను వాటర్మెలన్ జ్యూస్ కూడా చేస్తున్నాను. 99% నేను జ్యూసెస్ ఇవ్వడానికి ఇష్టపడాను అనమాట. నాకు తెలీదు ఆ జ్యూస్ అన్నది 1 వరకు ఉంటుందో ఉండదో అనేసి మనకు ఒక భయం వస్తుంది. సో జ్యూస్లు ఏ రోజు ఇస్తానో ఆ రోజు గ్యారంటీగా పిల్లలకి లైక్ 10, 11 ఆ టైం కల్లా కంప్లీట్ చేసేయండి అనే చెప్తాను. అండ్ జ్యూస్ వేసినప్పుడు ఎక్కువసేపు అది మంచిగా ఉండాలంటే ఇంకో హ్యాక్ అంటే యాడ్ సమ్ ఐస్ క్యూబ్స్ అనమాట. ఐస్ క్యూబ్స్ యాడ్ చేసినప్పుడు ఏంటంటే ఆ జ్యూస్ది కొంచెం పెరుగుతుంది. వీళ్ళు 10 o'clockకి తిరిగినప్పటికీ ఆ ఐస్ క్యూబ్స్ అన్నవి మెల్ట్ అయిపోతాయి. జ్యూస్ కూడా కొంచెం పలుచగా అయిపోతుంది. యూ గాట్ మై పాయింట్ రైట్. ఏంటంటే ఇప్పుడు జ్యూస్ చేసినప్పుడు అయితే వాటర్ యాడ్ చేయకుండా జ్యూస్ చేసేస్తా. దాని తర్వాత ఐస్ క్యూబ్స్ యాడ్ చేసేస్తా. వాళ్ళు కొంచెం లేట్గా తాగినా కూడా జ్యూస్ బాగానే ఉంటుంది. వాళ్ళకి నేను 100 times చెప్తానమాట, ఒకసారి స్మెల్ చూడండి, మీకు టేస్ట్ ఏదైనా డిఫరెంట్ అనిపిస్తే జస్ట్ వదిలేయండి, ఏం ప్రాబ్లం లేదు అనేసి. నేను ఎప్పుడు పిల్లలకి బలవంతం చేయనండి, గ్యారంటీగా కంప్లీట్ చేసే రావాలి అని చెప్పి. జ్యూస్లు, నాట్ ఫుడ్. ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఇప్పుడు కంప్లీట్ చేస్తారనుకోండి ఓకే, కంప్లీట్ చేయలేదు కూడా అప్పుడప్పుడు, చేయకపోతే కూడా పెద్దగా నేను అంత ఏం అనను అనమాట. దాని తర్వాత ఈ రెండిట్లోని బాటిల్స్ రాస్తాను. అండ్ బాటిల్స్ క్లీన్ చేయడం ఇస్ మస్ట్ అండ్ షుడ్. ఎవ్రీ డే క్లీన్ చేయాలి. లైక్ ఇప్పుడు జ్యూస్లు, గ్లూకోన్ టీ, వాటర్ అలా చేస్తుంటాం కదా, మంచిగా బ్రష్ పెట్టి క్లీన్ చేయాలన్నమాట. మీరు చేయరని చెప్పట్లేదు, ఇప్పుడు స్కిప్ చేసేస్తాం కదా, ఒకసారి చెక్ చేసుకుంటాం అని చెప్తున్నాను అనమాట. అండ్ పులావ్ కూడా చేస్తాను. వాళ్ళు లేవక ముందే నేను బాక్సులు చేసి ఆ టీవీ స్టాండ్ దగ్గర పెట్టేస్తాను అనమాట. అప్పుడు నేను వాళ్ళని లేపించి ప్రశాంతంగా రెడీ చేస్తాను. అండ్ దే వెంట్ టు స్కూల్. దాని తర్వాత నేను ఈ కీబోర్డ్ క్లీన్ చేయాలని లాస్ట్ 1 week నుంచి అనుకుంటున్నాను. అలా ఏదో ఒక పని వస్తుంది తప్ప నేను ఇది మాత్రం క్లీన్ చేయట్లే. నేను ఈ కీబోర్డ్స్ ఈరోజు ఏంటది కండిషనర్తో క్లీన్ చేశాను. జస్ట్ ఒక చిన్న వెట్ టవల్ కదా, ఇది కుషాల్ గారి టీషర్ట్ అనమాట. అప్పుడప్పుడు ఐ డూ దీస్ కైండ్ ఆఫ్ నాటీ థింగ్స్. అండ్ తర్వాత వాషింగ్ మిషన్లో పడేస్తానులేండి. కొంచెం అది కండిషనర్ వేసి మనం క్లీన్ చేస్తే ఏంటి చాలా చాలా బాగా క్లీన్ అవుతాయి అన్నమాట. షాంపూ కాకుండా కండిషనర్ యూస్ చేస్తాను. ఎందుకు అంటే ఏం రీజన్ లేదు, కానీ ఎక్కువ యాడ్ చేయకండి. ఈ కీస్లోకి మళ్ళీ మాయిశ్చర్ వెళ్ళిపోతే అదో బాధ అనమాట. సో దీస్ ఆర్ సో ఎక్స్పెన్సివ్ అనమాట. అందుకోసం జాగ్రత్తగా వాడుకోవడం అనేది మస్ట్ అండ్ షుడ్. మీరు అందరు జాగ్రత్తగా వాడతారు.
ఐఎమ్ జస్ట్ సేయింగ్. నేను ఆఫ్ చేసి క్లీన్ చేసి తర్వాత ఆన్ చేస్తాను. దాని తర్వాత స్నానం చేసి వచ్చి లైక్ శుక్రవారం, శనివారం, ఆదివారం నేను కనీసం కంప్యూటర్ ఓపెన్ అయినా చేయలేదు. ఏం మెయిల్స్ వచ్చాయి ఏంటి అన్నది కూడా నేను అసలు చూడలేదు. సో ఫైనల్లీ సోమవారం ఐ గాట్ లిటిల్ టైమ్ టు ఓపెన్ మై కంప్యూటర్ అండ్ సీ వాట్స్ గోయింగ్ ఆన్ అనమాట. కల్కి ట్రైలర్ చూసారా? 2 ట్రైలర్లు చూసిన తర్వాత అయితే మీకేం అర్థమైంది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే ఏం అర్థమైంది తెలుసా? ఇట్స్ లైక్ ఏం అర్థమైందో నేను చెప్తున్నాను. ఇట్స్ కంప్లీట్లీ మై పర్స్పెక్టివ్. నేనేం స్టోరీ అనుకుంటున్నాను అన్నది అదేంటి అంటే, ఇప్పుడు అశ్వత్థామ గురించితో మనందరికీ తెలుసు. ఎలా అయితే మహాభారతంలో తనకి కర్స్ వచ్చింది, తనకు ఒక శాపం వచ్చింది, ఈ భూమి ఉన్నన్ని రోజులు నువ్వు ఇక్కడే ఉంటావు అని చెప్పి తను ఎప్పుడే భూమి మీద ఇలా తిరుగుతూ ఉంటాడు. అండ్ తిరుగుతూ ఉన్న టైంలో తన స్టోన్ కూడా పోతుంది. మీకు మహాభారతం యుద్ధంలోని మీరు చూసి అంటే విష్ణు చక్రం వచ్చి తన స్టోన్ ని పట్టుకెళ్ళిపోతుంది. అండ్ దాని తర్వాత తనకి ఆ శాపం ఏదైతే ఉందో అది వస్తుంది. తను తిరుగుతూ ఉంటాడు. తన శాప విమోచనం ఎలా చేస్తా అంటే నెక్స్ట్ వచ్చే అవతారాన్ని కాపాడడం వల్ల తన శాప విమోచనం అవుతుంది అని తను థింక్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇట్స్ లైక్ ఇన్ని సంవత్సరాల తర్వాత కదా, లైక్ 6000 years తర్వాత కదా, అప్పటికి మన భూమి మీద ఉన్న రిసోర్సెస్ అన్ని ఖతం అయిపోతాయి. ఇప్పుడే ఖతం అయిపోయి అంటే అప్పటితో పక్కా ఖతం అయిపోయి అంటే ఆ టైం కల్లా వాటర్ పోతుంది, ప్లాంట్స్ పోతాయి, తర్వాత వాటర్ ఫాల్స్, రెయిన్స్ అన్ని పోతాయి. సో చాలా దుర్భరమైన స్థితికి మనుషులు వచ్చేస్తారనమాట. ఇట్స్ టైమ్ టు నెక్స్ట్ అవతార్. మన విష్ణుమూర్తి నెక్స్ట్ అవతారం ఏదైతే ఉందో మన కల్కి అవతారం, ఆ అవతారంలోకి వస్తారు. అండ్ ఐ డోంట్ థింక్ ప్రభాస్ దేవుడు, ఎందుకంటే ప్రభాస్ నాకు తెలిసి ఎలా అనిపించింది అంటే హీఈస్ మీడియేటర్. దేవుడు రావడానికి ఒకరు కావాలి కదా మనకి. సో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది. బట్ మీరు ఆ ట్రైలర్ లో నేను ఎక్కడో చూసినప్పుడు తను కిక్ చేసినప్పుడు అశ్వత్థామకి అప్పుడు ఆ యుద్ధంలో కిక్ చేస్తే వచ్చినంత ఫోర్స్ ఇప్పుడు భైరవ కిక్ చేసినప్పుడు వచ్చింది. అంటే హీఈస్ ఆల్సో ఏమంటారు లైక్ దేవుడి కృప ఉన్న మనిషి అనమాట. ఐ థింక్ లైక్ సూపర్ పవర్స్ ఉన్న మనిషి లాగా అనమాట. అండ్ తన క్యారెక్టర్ అయితే చాలా సెల్ఫిష్ నుంచి మనుషుల కోసం మనకి మన సెల్ఫిష్నెస్ కన్నా అవతల వాళ్ళ అందరిది హెల్ప్ ఇంపార్టెంట్ అనే క్యారెక్టర్ డ్రాస్టిక్ గా చేంజ్ అవుతుంది అనుకుంటున్నా. సో అది నాకు అర్థమైంది. ఇట్స్ లైక్ చాలా చాలా ఎక్సైటింగ్ గా చాలా చాలా బాగా ఉండాలి అని నేనైతే మాత్రం చాలా కోరుకుంటున్నాను. అది ఎప్పుడో లాస్ట్ నేను డీజే టిల్లు చూశాను. దాని తర్వాత ఇప్పటి వరకు ఒక్క సినిమా చూడలేదు. నా బుర్ర ఒక 10 kg బరువు అయిపోయింది అనమాట. ఐ ఫీల్ లైక్ సో లైక్ బాగాలేదన్నమాట. లైక్ దట్ హెవీనెస్ అన్నది ఉంది. సో సినిమా చాలా బాగుండాలి అని నేను దేవుణ్ణి చాలా కోరుకుంటున్నాను అనమాట. అంటే మంచిగా ఉండాలి. 3 hours మూవీ అంట. మీలో ఎంతమంది ఎక్సైటెడ్ ఉన్నారన్నది నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నేనైతే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాను. దీంట్లో కొన్ని క్లిప్స్ అశ్వత్థామ ఓల్డ్ అంటే యంగ్ గా ఉన్నప్పుడు సోను సూద్ వేసినట్టున్నాడు. ఆ క్లిప్ లో కూడా మస్తు బాగుంది. తర్వాత అందరూ డబ్బింగ్ కి ప్రియాంక చోప్రా అంటది, ప్రియాంక అంటున్నాను, దీపిక అంటది కదా, ఇంకా పుట్టని బిడ్డ కోసం ఇంకా ఎంతో మంది చనిపోవాలి అని డబ్బింగ్ సూట్ అవ్వలేదు అంటారని అంటున్నారు. బట్ నేనేమనుకుంటున్నానంటే ఇట్స్ లైక్ వెరీ మోడర్న్ క్యారెక్టర్. దాన్ని తీసుకొచ్చి ఈ ప్లేస్ లో పెట్టారు కాబట్టి తన భాష అలా ఉంది అని మనకి జస్టిఫై చేస్తారని అనుకుంటున్నా. సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అనమాట. నేను మా ఆయనకి చూపించాను ట్రైలర్ అన్ని చెప్పి, తర్వాత మన అశ్విని దత్ గారికి చూపించాను అనమాట. ఏమంటే మీకు తెలుసా వీళ్ళ దగ్గర 800 crores ఉన్నాయి. 800 crores పెట్టి ఈయన ఈ సినిమా తీశారు అంటే ఓ మై గాడ్ వీళ్ళంతా సింపుల్ గా ఉన్నారు. వీళ్ళు మనకి లిఫ్ట్ లో ఎక్కడైనా కనిపిస్తే కూడా మనం అసలు గుర్తుపట్టలేము కదా వీళ్ళు ఇంత రిచ్ ఇంత నాలెడ్జబుల్ పర్సన్స్ అనేసి. సో ట్రూ సౌత్ ఇండియన్స్ ఆర్ లైక్ లిటరలీ సూపర్ డౌన్ టు ఎర్త్ అనమాట. సో అది నా ఒపీనియన్ ఆన్ కల్కి. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. 27th వెళ్ళిపోలేము, బట్ తొందరగా చూడగలిగితే బాగుంటది అని నా ఒక ఫీలింగ్ అనమాట. దాంతో పాటు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని మన డిప్యూటీ సీఎం గారిని కలవడానికి ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరూ ప్రొడ్యూసర్లు అందరూ వెళ్తున్నారనమాట. సూపర్ ఎక్సైటెడ్. మీరు కనుక పవన్ కళ్యాణ్ కి లైక్
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి దగ్గర నుంచి చూసినట్టయితే లైక్ మన జనరేషన్స్ లైక్ 80s లో పుట్టిన వాళ్ళు 90s లో పుట్టిన వాళ్ళు ఎన్టీఆర్ ని మనం అంత చూడలేదు. లైక్ హౌ హీ ట్రాన్స్ఫార్మ్డ్ హిస్ లైఫ్ అని లైక్ హీరోగా. నాకు ఊహ తెలిసిన తర్వాత ఎన్టీఆర్వి పెద్ద సినిమాలు ఏం రాలేదు, చాలా తక్కువే వచ్చాయి. నేను చూసింది అయితే మోహన్ బాబుతో ఒక సినిమా, అలా ఒక 2 సినిమాలే నేను ఎన్టీఆర్వి రియల్ గా చూసాను అనమాట. బట్ పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేస్తే వీ కెన్ సీ హౌ ఒక యాక్టర్ నుంచి ఒక పాలిటీషియన్ అవుతారు అన్న ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో మనం చూడొచ్చు. తన ఫస్ట్ సినిమా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయిలోని తమ్ముడు సినిమాలో చూసిన లైక్ ఇప్పుడు ఆ సినిమాలన్నీ ఆ కవర్ సాంగ్స్ లైక్ ఇంట్రడక్షన్ సాంగ్స్ అన్ని చూస్తే వేరే లెవెల్ అనిపిస్తుంది అన్నమాట. లైక్ ఎవ్రీ సాంగ్ ఇప్పుడు బంగారం రా బంగారం ఆ పాటలోని లిరిక్స్ అన్నవి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి అన్న ఫీలింగ్ వస్తుంది. లైక్ చాలా బాగా అనిపించింది అనమాట. లైక్ మనం ఆ జర్నీని రియల్ గా చూసాము. లైక్ బాగుంది, చాలా బాగుంది అనమాట. అది ప్రస్తుతానికి అది నా చిన్న చిన్న ఒపీనియన్స్ ఆన్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకేమున్నాయి అంతే, మళ్ళీ కలుస్తాను. నేను అమెజాన్ లో ఈ కిట్ చూసాను. ఇది కొరియన్ బ్లాగర్స్ అందరు తెగ వాడతారనమాట. ఈ కిట్ ఏంటో నేను చెప్తాను. ఈ హ్యాండిల్ ఉంది కదా, ఈ హ్యాండిల్ డిటాచబుల్ అనమాట. మనం ఇలా దీనికి కూడా పెట్టుకోవచ్చు, దీనికి కూడా పెట్టుకోవచ్చు, దీనికి కూడా పెట్టుకోవచ్చు. ఈ మూడిట్లో దేనికైనా పెట్టుకోవచ్చు. ఈ హ్యాండిల్ అన్నది ప్యూర్ వైట్ ఉంటది, బట్ చాలా రోజులు వైట్ గా ఏమి ఉండదు, కొన్ని రోజులు ఉంటది. దీని కాస్ట్ వచ్చేసి 4000 రూపీస్, 3999. మీకు కనిపిస్తుందో లేదో, యా ఒరిజినల్ ప్రైస్ వచ్చి 7999 ఉంది, కానీ అంత ఉండదులేండి. ఈజ్ ఇట్ వర్త్ ఇట్? కొంటే బాగుంటుందా? నాకు చాలా దొరదొరదగా ఉందన్నమాట చెయ్యంతా. సో మీరు ఎవరైనా కొన్నారా, కొంటే ఎలా ఉంటుంది ఇది అన్నది నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఈజ్ ఇట్ వర్త్ ఇట్? ప్లీజ్ హెల్ప్ మీ గైస్, ప్లీజ్ హెల్ప్ మీ.